ఆర్ మోరల్ స్టోరీస్. నందమతి అనే నది పక్కన రామాపురం అనే ఆహ్లాదకరమైన గ్రామం ఉండేది. ఆ ఊర్లో భీముడు అనే వ్యక్తి మట్టి కుండలు తయారు చేస్తూ జీవిస్తున్నాడు. అతను రోజంతా కష్టపడి కుండలు తయారు చేసేవాడు. అతనితో పాటు కర్ణ అనే స్నేహితుడు ఉండేవాడు. కర్ణకి చాలా దురాశ ఎక్కువ. ఒక్కసారిగా కోటీశ్వరుడు అవ్వాలని కలలు కనేవాడు. భీముడు పేదవాడే అయినా దయ, జాలిగుణం ఉన్నవాడు. ఈ విషయం మీద స్నేహితుడు భీముణ్ణి తిడుతూ ఉండేవాడు. రే, పొద్దున్నే ఇక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? కుండలు తయారు చేయకుండా ఇక్కడ కూర్చున్నావు. మరి అవెప్పుడు చేస్తావురా? నేను మట్టంతా సిద్ధం చేశాను. అబ్బా, నువ్వున్నావే, సందు దొరికితే నా మీద గొడవకు లేస్తావు. ఏదో చద్దన్నం తిని అలా కూర్చున్నానంతే. దానికి నా బుర్ర తింటావెందుకు చెప్పు? చేస్తున్నాలేరా, వెళ్తున్నా. ఆ నేను మాట్లాడితే నీ గొడవలా అని అనిపిస్తుంది. ఇంట్లో చిల్లి గవ్వలేదు. దాని గురించి పట్టించుకునేది ఏమైనా ఉందా? అన్నీ నేనే పట్టించుకోవాలి. ఏంటి కర్ణా, ఎందుకంత కోపం? ఓపిగ్గా ఉంటే అన్నీ సర్దుకుంటాయి అని చాలా ఆప్యాయంగా నచ్చచెప్పడానికి చూశాడు భీముడు. కాని కర్ణ మాత్రం ఎప్పుడూ చిరాగ్గా ఉండేవాడు. మన కర్మ కొద్దీ ఈ పేదరికంలో పుట్టాం. ఎంచక్కా అవంతిపురం మహారాజుకు, మైథిలిపురం జమీందారుకు పుట్టుంటే ఎంత బావుండేదో అంటూ లేనిపోని ఊహల్లో తేలిపోయేవాడు. రే, ఎదగాలి అనుకోవడం తప్పు కాదురా. కాని మన కుటుంబాన్ని, మనల్ని కన్నవారిని కించపరచకూడదు. కించపరచకుండా ఎలా ఉండాలిరా? ప్రతి వీధి తిరిగి మనం కుండలు అమ్మితే మిగిలేది ₹1/2. ₹1/2కి మన బతుకులు బాగుపడతాయా? దానికి మన తల్లిదండ్రులకి ఏంట్రా సంబంధం? అని భీముడు చాలా సూటిగా ప్రశ్నించాడు. వాళ్ళేమైనా మహారాజులా? తిట్టకుండా ఎలా ఉండాలి? నన్ను మా నాన్న ఉన్నంతలో అపురూపంగా పెంచాడ్రా. ఉన్నదాంట్లో తృప్తిగా బతకడం నేర్పించాడు. ఇలా భీముడు, కర్ణ ప్రతిరోజూ మాట్లాడుకుంటూ పనిచేస్తూ ఉండేవారు. భీముడు ఎంత పేదరికంలో ఉన్నా జంతువులంటే అమితమైన ప్రేమ. ఎవరైనా బాధపడుతుంటే అతని మనసు తల్లడిల్లిపోయేది. ఏదైనా కుక్కపిల్లకి దెబ్బ తగిలి బాధపడుతుంటే భీముడు తన బిడ్డకి దెబ్బ తగిలినట్టు భావించేవాడు. ఒకరోజు భీముడు రాత్రి తను సిద్ధం చేసిన కుండలన్నీ ఒకదానిపైన ఒకటి అమర్చాడు. తర్వాత రోజు అతని కుండలన్నీ పగిలిపోయాయి. ఒక పగిలిపోయిన కుండలో చిట్టి చిలకమ్మ ఎండవల్ల తలదాచుకుంది. హరేరే, ఏదో చిలకపిల్ల ఎండవల్ల ఇక్కడ తలదాచుకున్నట్టుంది. వెంటనే దీనికి తినడానికి ఏమైనా పెట్టాలి, లేదంటే ఈ చిట్టి ప్రాణం తట్టుకోలేదు. వెంటనే తీసుకొస్తా. ఇదిగో చిట్టి చిలకమ్మ, ఈ గింజలు తిను. ప్రస్తుతానికి నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. హాయిగా తిని విశ్రాంతి తీసుకో అంటూ చిట్టి చిలకమ్మ మీద చాలా ప్రేమ చూపించాడు. కాని అప్పుడే అక్కడికొచ్చిన కర్ణ మాత్రం కోపంతో ఊగిపోయాడు. అయ్యయ్యో, మొత్తం పోయాయి. అన్ని కుండలు పగిలిపోయాయి. ఇది ఈ చిలుకే చేసుంటుంది అని చిలుక మీద ఉక్రోషం చూపించడం మొదలుపెట్టాడు. రే, మూగజీవాల మీద, పక్షుల మీద ఏంట్రా నీ ప్రతాపం? ఇంత చిన్న పక్షి ఇన్ని కుండలు ఎలా పగలగొడుతుంది? రాత్రి గాలికి పడుంటాయిలే. అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది మన పరిస్థితి. ఈ కష్టాలు ఎప్పుడూ ఉండేవేలేరా. మన పని మనం చేసుకుందాం, పదా అంటూ కర్ణని శాంతింపజేసి పనిలో నడుం వంచేలా చేశాడు. ఆ చిలుక కాస్త ఊపిరి పీల్చుకుంది. భీముడు, కర్ణ కలిసి కుండలు తయారు చేయడం మొదలుపెట్టారు. 2 రోజులు కష్టపడి కుండలన్నీ సిద్ధం చేశారు. మరుసటి రోజు భీముడు కుండలన్నీ సిద్ధం చేసుకుని అమ్మడానికి బయలుదేరాడు. ఎన్ని వీధులు తిరిగినా ఒక్క కుండ కూడా అమ్ముడుపోలేదు. ఏంటిది, ఈ రోజు ఒక్క కుండ కూడా అమ్ముడుపోలేదేంటి అని అనుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ మార్గమధ్యంలో చెమటలు కక్కుతూ నడుస్తున్నాడు. అబ్బా, ఈ బరువుకి తల పగిలిపోతోంది. ఎండ కూడా నడి నెత్తిమీదే ఉంది. కాసేపు ఏదైనా చెట్టు కింద విశ్రాంతి తీసుకోకపోతే కళ్ళు తిరిగి పడిపోతాను అని కూర్చోబోతుండగా రాయి తగిలి కుండలన్నీ పగిలిపోయాయి. అబ్బా దేవుడా, ఇదేం కర్మ! మొత్తం నాశనమైపోయింది. కష్టపడి చేసిన కుండలన్నీ పగిలిపోయాయి. భగవంతుడా, ఒక్క కుండ కూడా అమ్ముడుపోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికేం తీసుకుని వెళ్ళాలి?
భగవంతుడా, నాకింత అన్యాయం చేశావేంటయ్యా? అంటూ బాధపడుతూ దీనంగా వస్తున్నాడు. దూరం నుంచి కర్ణ భీముణ్ణి చూశాడు. నా కళ్ళు నేనే నమ్మలేకున్నాను. ఈ రోజు అన్ని కుండలు అమ్ముడుపోయాయా? దేవుడా, మహాభాగ్యం. అంటే చాలా డబ్బులొచ్చుంటాయి కదా. రే భీమా, కొరమీను చేపలు తీసుకొని రారా, తిని చాలా రోజులైంది. హా, చేపలేం కర్మ, నా బుర్ర తిను. చేసిన కుండలన్నీ కింద పడి పగిలిపోయాయి. ఏంటి, కుండలన్నీ పగిలిపోయాయా? ఆ ఆ, అనుకుంటూనే ఉన్నాను. నాకు తెలుసు, నువ్వొక్క పని చక్కగా చేయవు కదా. ఒంట్లో భయం అనేదే లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజు తిండి పరిస్థితి ఏంట్రా? దేవుడా, నన్నేం చేయమంటావురా? బియ్యం పప్పు కొనడానికి నా దగ్గర డబ్బులెక్కడున్నాయి? నేనేం చేయాలి? అని ఒక్కడే కూర్చొని దీనంగా ఆలోచిస్తూ ఉన్నాడు. కర్ణ మాత్రం చాలా కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మిత్రమా, ఓ నా ప్రాణమిత్రమా, వింటున్నావా? అని చిలుక కుండ నుంచి బయటికి వచ్చి బాధలో ఉన్న భీముడితో మాట్లాడడం మొదలుపెట్టింది. హా, ఎవరో చిన్నపిల్లాడు పిలుస్తున్నాడు. ఇక్కడ చుట్టుపక్కల ఎవరూ కనపడట్లేదే. ఎవరు ఎవరు? ఇక్కడ చూడు, ఈ కుండలో ఉన్న చిలుకని మాట్లాడుతున్నాను. ఒకసారి చూడు. అయ్యో, నువ్వా? రావమ్మా చిలకమ్మ, నువ్వు మాట్లాడుతున్నావా? నీకు మాటలు కూడా వచ్చా? మరి ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. ఇది కళా, నిజమా? నీలో ఉన్న జాలి, దయాగుణం నాకెంతో నచ్చాయి. ఒక్క పక్షికి దెబ్బ తగిలితే అంత బాధపడ్డావే. నీలాంటి మంచి మనిషి బాధపడుతుంటే నేనెలా మౌనంగా ఉండగలను? నీ దగ్గర దాచేదే ఉంది చిలకమ్మ. అంతా నాశనమైపోయింది. కుండలన్నీ పగిలిపోయాయి. నువ్వంత బాధపడాల్సిన అవసరం లేదు మిత్రమా. నేను కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు కదా. ఇప్పుడు నా వంతు. నువ్వు నాతో రా. నీ బాధంతా క్షణంలో తగ్గిపోయే ప్రదేశానికి తీసుకెళ్తాను అని చెప్పింది. భీముడు చిలుక వెనకే బయలుదేరాడు. అడవిలో చాలాసేపు నడిచాడు. చిలకమ్మ, ఓ చిలకమ్మ, ఇంకెంత దూరం నడవాలి? నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు? అంటూ ఆయాసపడుతూ రొప్పుతూ అడిగాడు. వచ్చేశాం మిత్రమా, వచ్చేశాం. అదిగో అక్కడ ఒక గుహ కనపడుతుంది చూడు. ఏంటా గుహ? దట్టమైన అడవి మధ్యలో భయంకరమైన గుహ. అసలు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకంత భయం మిత్రమా? అది మామూలు గుహ కాదు, మాయా గుహ. దాని లోపల చాలా సంపద ఉంది. చాలా ఏళ్ల నుంచి బందిపోటు గంగులు దొంగతనం చేసిన సొమ్మంతా ఇక్కడే దాస్తున్నాడు. అనగానే భీముడికి కొంచెం భయం అనిపించింది. అతనికి గంగులు గురించి కొంచెం కొంచెం తెలుసు. ఆ, ఇది గంగన్న స్థావరమా? అతను దోచుకున్న సొమ్ము నేను దోచుకోవాలా? అది సరైంది కాదు. నేను డబ్బులు లేని పేదవాణ్ణి కాని బందిపోటును కాదు చిలకమ్మ. ఆ పాపిష్టి సొమ్ము నేను ముట్టుకోను అంటూ కరాఖండిగా చెప్పేశాడు. మిత్రమా, నువ్వు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావేంటి? నేను చెప్పేది విను. ఇక్కడ ఉన్న సొమ్మంతా గంగులు దొంగతనం చేసి సంపాదించిందే కాని కష్టపడింది కాదు. ఆ సంపద కాని నువ్వు తీసుకుంటే నువ్వు సంతోషంగా బ్రతకొచ్చు. నేను చెప్పేది విను. ఆ సంపద తీసుకో. కాని ఆ గుహ మూసుకొని ఉంది కదా మిత్రమా. ఆ గుహ దగ్గరికి వెళ్ళి పెద్దగా ఈ మంత్రం చదువు. అబ్రకదబ్రా, అబ్రకదబ్రా. వెంటనే ఆ గుహ ద్వారం తెరుచుకుంటుంది. త్వరగా వెళ్ళు, లేదంటే బందిపోటు గంగులు వచ్చేస్తాడు. అబ్రకదబ్రా, అబ్రకదబ్రా. అనగానే తలుపు తెరుచుకుంది. ఆ గుహలో ఉన్న సంపద చూసి భీముడికి కళ్ళు తిరిగిపోయాయి. ఏంటి, ఇంత సంపద? దీన్ని సంపాదించాలంటే ఎన్నేళ్లు పడుతుందో? అంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. వెనకే ఉన్న చిలుక ఈ మాటలు వింది. ఆహా, మాటలు కట్టిపెట్టి ముందు పని చూడు. ఇలాగే చూస్తూ ఉన్నావంటే ఖజానా దొరకదు, ప్రాణము ఉండదు. వచ్చిన పని త్వరగా చూడు అని చెప్పింది. భీముడు తనకెంత సరిపోతుందో అంతే తీసుకున్నాడు. త్వరగా ఇంటికొచ్చి జరిగిందంతా స్నేహితుడైన కర్ణకి చెప్పాడు. దేవుడా, ఇంత సొమ్మా?
ఇన్ని నగలా ఎక్కడి నుంచి తెచ్చావురా? చూస్తుంటే ఏదో ఖజానా మూటలా ఉంది. ఖజానానేరా? నా కళ్ళని నమ్మలేకపోతున్నాను. కళ్ళు నిజమో తెలియడం లేదు. అయినా నీకు బుద్ధుందా? అంత ఖజానా దొరికినప్పుడు మొత్తం తీసుకొని రాకుండా కొంతే తీసుకొస్తావా? చిచి. రేయ్, నీకేమైనా మత్తుండే మాట్లాడుతున్నావా? ఇంత సొమ్ము చాలదా? బుర్ర సరిగ్గానే పనిచేస్తుందా? మన జీవితానికి ఇది సరిపోతుందిరా. నాకలా కాదు, మొత్తం కావాలి. ఏ చిలుక, మర్యాదగా చెప్పు, ఆ గుహ ఎక్కడుంది? రేయ్, ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం. చాలా కష్టపడ్డాం. నా మాట విని దొరికిన దాంతో తృప్తి పడదాం. నువ్వు వెళ్ళొద్దురా, నా మాట విను. అంటూ భీముడు కర్ణకి సర్ది చెప్పాలని చూశాడు. కాని దురాశ ఉన్న కర్ణకి మాత్రం ఆ డబ్బు చూశాక కుదురుగా ఉండాలనిపించలేదు. చిలుకని పీక పట్టుకొని పదే పదే అడిగాడు. వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు, నేను చెప్పేస్తాను. కానీ ఒక్క నిమిషం, అక్కడికి వెళ్ళడం నీ ప్రాణానికి ప్రమాదం అని హెచ్చరించి మరీ చిరునామా చెప్పింది. కర్ణ అవేం పట్టించుకోకుండా అడవికెళ్ళాడు. చాలా దూరం నడిచాక చిలుక సాయంతో రాత్రి వరకు ఆ గుహ దగ్గరికి చేరుకున్నాడు. పెద్దగా మంత్రం చదవగానే తలుపులు తెరుచుకున్నాయి. లోపలికెళ్ళి అంత ఖజానా చూడగానే కర్ణకి పట్టరాని సంతోషం వేసింది. అబ్బా, ఎంత సొమ్ము! ఖజానా మొత్తం ఇక్కడే ఉంది. ఇదంతా నాకే కావాలి, అంతా నాకే కావాలి. ఇదంతా తీసుకుని నేనీ ఊర్లోనే కాదు, ప్రపంచంలోనే ధనవంతుణ్ణవుతాను. మొత్తం నాకే కావాలి, మొత్తం నాకే సొంతం అంటూ పిచ్చి పట్టినట్టు అరిచాడు. చిలుక అక్కడ్నించి వెళ్ళిపోయింది. ఇంతలో బందిపోటు గంగులు అతని మనుషులు వచ్చారు. మీరు మీరు ఎవరు మీరు? నన్ను వెళ్ళనివ్వండి, మీకు దండం పెడతాను. గంగులు, మనం వీణ్ణి అస్సలు వదిలిపెట్టకూడదు. నువ్వు ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్ళవురా. మా గురించి తెలిసిన వాళ్ళు బతికి బట్ట కట్టడానికి వీల్లేదు. రే రంగా, వీణ్ణి వదలకండి. కాపాడండి, కాపాడండి, భగవంతుడా, నన్నెవరైనా కాపాడండి. అత్యాశతో వచ్చి ఇరుక్కుపోయాను. నేనెవ్వరికీ ఏం చెప్పను. వదిలేయండి, నన్ను వదిలేయండి. మీ పేరు కూడా ఎవరికీ చెప్పను. నన్నేం చేయకండి అని అరిచినా కూడా వాళ్లు వినకుండా చంపేశారు. అలా కర్ణ జీవితం దురాశతోనే ముగిసిపోయింది. అతని అత్యాశ తన నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఒక ఊరి చివర్లో చెరువుండేది. అక్కడి నివసించే ఆ ఊరి ప్రజలకి ఆ చెరువు నీరే ప్రధానం. ఆడవాళ్లందరూ బిందెలతో కుండలతో నీళ్లు మోసుకుంటూ వస్తున్నారు. చెరువు కట్టమీద ఒక మర్రి చెట్టు, దానికి రాతి అరుగు ఉండేది. చెట్టు కింద ఉండే అరుగుమీద పిల్లలు కోతి కొమ్మచ్చిలాంటి ఆటలాడుకుంటూ ఉండేవారు. యువకులు సరదాగా మాట్లాడుకుంటూ ఊరంతా ఆహ్లాదంగా ఉండేది. రేయ్, వీడు మొన్న పుష్పకి ప్రేమలేఖిచ్చాడ్రా. తను నవ్వుతూ తీసుకుంది. ఓహో, ఎప్పుడిచ్చాడు? అంటూ యువకులు ప్రేమ గురించి, ఇంకో గుంపు గొడవల గురించి ఎవరికీ తెలియకుండా మౌనంగా మాట్లాడుకునేవారు. ఇంకో పక్క వయసైపోయిన వారు ఉత్సవాల గురించి మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉండేవారు. రే సుబ్బిగా, పోయినేడు భవానీపురం వాళ్ళు ఉత్సవాలు బాగా జరిపారంట. మనమేమైనా తక్కువ తిన్నామంటావా? ఈ ఏడు మనం హరిశ్చంద్ర నాటకం పెట్టిద్దాం. మన ఊరి గురించి అందరూ చెప్పుకోవాలి అని ఊరి విషయాలు, పొలాలు, జాతర గురించి బాగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇంకో పెద్ద మనిషి మాత్రం హరిశ్చంద్ర నాటకం కంటే చింతామణి నాటకం పెట్టిస్తే ఎలా ఉంటుందా అని చర్చించాడు. అరుగు కింద పిల్లలు రేయ్, నువ్వే దొంగ, నువ్వే దొంగ అంటూ ఆడుకుంటూ ఉండేవారు. మధ్యాహ్నం దాకా అక్కడుండి భోజనాలకి ఇంటికెళ్లేవారు. అప్పుడు మర్రి చెట్టు మాత్రం ఒంటరిగా ఉండేది. ఆ అరగంట సూర్యుడు, మర్రి చెట్టు మాత్రమే కబుర్లు చెప్పుకునేవి. ఇలా ఆ చెట్టు చుట్టుపక్కలంతా చాలా హడావిడిగా ఆహ్లాదంగా ఉండేది. కొద్దిసేపటి తర్వాత ఆ అరుగు దగ్గరికి పెద్దవాళ్ళొచ్చి పడుకునేవారు. అబ్బా, కాస్త నడుం వాలుద్దాం. ఆహా, ఇంకా గాలి రావడం లేదు అంటూ ఒక ముసలాయన తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేవాడు. సాయంత్రం అయితే టీ అమ్మే సూరిగాడు, మసాలా వడలు అమ్మే కిట్టిగాడు అక్కడికొచ్చి వ్యాపారం చేసుకునేవారు. వడలు, వడలు, మసాలా వడలు.
మెదువడలు రావాలమ్మా రావాలి, వేడి వేడిగా ఉన్నాయమ్మా, తినండి తినండి అని అడుగుతూ చుట్టూ తిరిగేవాడు. పిల్లలక్కడే కొనుక్కొని తినేవారు. టీ అమ్మే సూరిగాడు కూడా అక్కడే తిరుగుతూ లాభాలు సంపాదించేవాడు. అంతగా మర్రి చెట్టు ఆ ఊర్లో ఆధారమైంది. చాలామందికి ఆదాయం కూడా చూపిస్తుంది. ఒకరోజు ఆ ఊర్లో ఉండే అన్నదమ్ములైన సూర్యానికి చంద్రానికి పెద్ద గొడవైంది. వేరు కాపురం పెట్టుకుందామని నిశ్చయించుకున్నారు. నాన్నని ఎవరు చూసుకోవాలి అనే గొడవ వచ్చింది. ఆ పంచాయితీ మర్రి చెట్టు దగ్గరికి వచ్చింది. పంచాయితీ పెద్దలందరూ కూర్చొనున్నారు. ఏంట్రా ఈ పంచాయితీ ఏంటి? మీరిద్దరూ విడిపోవడమేంటి? ఆ ముసలి తండ్రి సంగతేంటి? అంటూ అన్నదమ్ముల్ని నిల్చోబెట్టి అడిగారు. మధ్యలో కన్నతండ్రి రామ్నారాయణ కూర్చొనున్నాడు. ఈ వయసులో మీరిద్దరూ విడిపోతే ఆ ముసలి ప్రాణం ఎలా తట్టుకుంటుంది? అని పంచాయితీ పెద్దలు అడిగారు. నాకు వాడికి సరిపోవట్లేదయ్యా. ఇద్దరం దూరంగా ఉంటేనే మంచిదండి. అప్పుడే అన్నా వదిన సంతోషంగా ఉంటారు. నేను మా ఇంటిది ఆనందంగా ఉంటాం. కలిసి ఉండి కొట్టుకోవడం కంటే దూరంగా ఉండి సంతోషంగా ఉండడమే మంచిది కదా. అంటూ కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు చంద్రం. అసలు ఏమైందో చెప్పకుండా మీలో మీరు ఏదో ఒకటి చెప్తూ ఉంటే మేం సమాధానం ఎలా చెప్పాలి? అని పంచాయితీ పెద్ద ప్రశ్నలు అడగడంతో అన్నదమ్ములు అసలు విషయం చెప్పడం మొదలుపెట్టారు. నా భార్యకి నా తమ్ముడి భార్యకి పడట్లేదండి. ఒకే ఇంట్లో ఉండి కొట్టుకుంటూ ఉంటే ఏం లాభం చెప్పండి. అందుకే మా నాన్న నా దగ్గర ఒక నెల ఉంటాడు, అన్న దగ్గరే ఇంకో నెల ఉంటాడు. అంటూ అన్నదమ్ములు తమ నిర్ణయం చెప్పారు. అలా ఎందుకు? మీ నాన్నని సగం సగం నరుక్కొని చెరో సగం తీసుకోండి అని చెంపదెబ్బ కొట్టినట్టు చెప్పాడు ఊరి పెద్ద. దాంతో సూర్యం చంద్రం తలదించుకున్నారు. ఆడవాళ్లు వేరువేరు ప్రాంతాల నుంచి వస్తారు, వేరువేరు కుటుంబాల నుంచి వస్తారు. ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. మనమే కదా వాళ్ళకి సర్ది చెప్పాల్సింది అని చెప్పడంతో సూర్యం చంద్రం వింటూ మౌనంగా తలదించుకున్నారు. రామలక్ష్మణుల్ని కన్నాడ్రా మీ నాన్న. అలా అని అందరూ అంటుంటే మీ నాన్న గర్వపడేవాడు. అనగానే వాళ్ళ తండ్రి కూడా తలదించుకున్నాడు. బయట ఎంత శ్రమ పడినా ఇంట్లో ఆడవాళ్ళకి సర్ది చెప్పలేకపోతే ఎలా? మీ భార్యలకి మీరే సర్ది చెప్పండి. వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది అంటూ ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని కలిపారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు తమ తప్పు తెలుసుకుని వాళ్ళ నాన్నని తీసుకెళ్లారు. వాళ్ళిద్దరూ కలవడంతో ఊరు మొత్తం ఆనంద బాష్పాలు రాల్చింది. ఈ దృశ్యానికి ఆ మర్రి చెట్టు సాక్ష్యంగా నిలబడింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరు పక్కనే ఉండే బొగ్గేరు పొంగింది. ఊరు మొత్తం వర్షం వరదలతో అతలాకుతలమైంది. ప్రతి ఇంట్లోకి నీళ్లొచ్చేశాయి. రేయ్, అందరూ డాబా మీదకు వెళ్ళండి. ఎవరూ విద్యుత్ తీగల్ని ముట్టుకోవద్దు. పిల్లలు, మీరు నీళ్లలోకి వెళ్ళొద్దు. జాగ్రత్తగా ఉండండి అన్నాడు ఓ యువకుడు. ఊరంతా బాధపడుతున్నారు. యువకులు అందరికీ చేతనైన సాయం చేసేవారు. విద్యుత్ పోవడంతో ఊరంతా చీకటైపోయింది. రేయ్ పిల్లలు, బయటికి వెళ్ళకండి అంటూ ఒకరికొకరు సాయంగా నిలబడ్డారు. ఇళ్లల్లోకి నీళ్లు రావడంతో విద్యుత్ లేకపోవడంతో అందరూ మర్రి చెట్టు దగ్గరకొచ్చారు. అక్కడే వంట చేస్తూ అక్కడే పడుకుంటూ తలదాచుకున్నారు. రేయ్, కందిపప్పు ఎవరింట్లో ఉంది? తీసుకురండి. రేయ్, మీరు బియ్యం తీసుకుని రండి. రేయ్, మీరు పచ్చిమిరపకాయలు తీసుకొని రండి అంటూ అందరూ కలిసి ఆ వరదని ఎదుర్కొన్నారు. తగ్గాక అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఊర్లో ఉండే కృష్ణయ్య కూతురు పెళ్లి జరిగింది. పెళ్లి కొడుకు తరపున వచ్చిన బంధువులకి ఆ ఇల్లు సరిపోలేదు. అబ్బాయి తరపు వాళ్ళకి మర్యాద ఇవ్వరా? మేమెక్కడ పడుకోవాలి? అంటూ ఒకతను చిందులు తొక్కుతూ అడిగాడు. దానికి కృష్ణయ్య తడబడుతూ ఈ విధంగా సమాధానం చెప్పాడు. చిన్న ఇల్లయ్యా, మీకు పెరట్లో పడక ఏర్పాటు చేస్తాను. తప్పుగా అనుకోకండయ్యా, కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పడంతో మగ పెళ్లివారు ఇంకా రెచ్చిపోయారు. మాకు పెరట్లో పడకేంటి? అని చాలా కోపంగా మాట్లాడారు. కృష్ణయ్యకి ఏం దిక్కుతోచలేదు. ఇంతలో టీ అమ్మే సూరిగాడొచ్చాడు. ఏంటండి, ఏమైంది అని అడిగి విషయం తెలుసుకున్నాడు. దాంతో పకపకా నవ్వాడు. హోస్, ఇంతేనా? మీరొక్కసారి మా మర్రి చెట్టు కింద పడుకోండి, అద్దెరిపోతుందంతే
ఆ అరుగు మీద పడుకుంటే నిద్ర ఎట్టా పడుతుందో ఎవ్వరికీ తెలియదు తెలుసా? అంటూ సూరిగాడు చెప్పడంతో పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఆశ్చర్యపోయారు. హా, చెట్టు కింద అని మొహమాట పడకండి. చల్లటి గాలిలో ఆరు బయట పడుకుంటే భలే మజాగా ఉంటుంది అని ఒప్పించి వాళ్ళని మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. అరుగు మీద పరుపులు వేసి పడుకోబెట్టాడు. వాళ్ళందరూ హాయిగా నిద్రపోయారు. వాళ్ళు నిద్రపోతుంటే మర్రి చెట్టు కూడా వాళ్ళని నిశ్శబ్దంగా చూస్తోంది. ఇలా ఎన్నో సంఘటనలకి ఆ మర్రి చెట్టు సాక్ష్యంగా నిలిచింది. ఇలా జరుగుతూ ఉండగా ఇంటర్నెట్ గ్రామాల్లోకి పాకింది. టీవీలొచ్చాయి. ఎవరి బతుకు వారిదే అన్నట్టు తయారైంది. ఎవరింట్లో వాళ్ళుంటున్నారు. టీ అమ్మే సూరిగాడు అక్కడికొచ్చాడు. కాని చాలా తక్కువ మందున్నారు. ఆ ఉన్నవారు కూడా ఒకరితో ఒకరు సంబంధం లేనట్టు ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. టీ టీ అయ్యా, టీ టీ అంటూ చాలా నీరసంగా అమ్మేవాడు. ఈ మర్రి చెట్టు దగ్గరికి ఎవ్వరూ రావట్లేదు. పట్నంలోకి వెళ్లి బతుకుదామని ఊరొదిలి కిట్టిగాడు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మర్రి చెట్టుకు కూడా కోపం వచ్చిందో ఏమో, అది తెలియదు కాని మర్రి చెట్టు కాస్త కింద పడిపోయింది. కాని మనుషులు ఆ చెట్టు గురించి మాట్లాడుకోవడం మానేశారు. ఎవరో కూలివాళ్లొచ్చి ఆ మర్రి చెట్టు ముక్కలు ముక్కలు చేసి తీసుకెళ్లిపోయారు. దాంతో వచ్చే కొంతమంది కూడా అక్కడికి రావడం ఆపేశారు. ఆ మర్రి చెట్టు గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. 100 సంవత్సరాల చెట్టు ఇలా నేల కూలింది. అని బాధపడ్డాడు ఊరి పెద్ద. కొన్ని రోజుల తర్వాత పడిపోయిన చెట్టు నుంచి చిగురు రావడం మొదలుపెట్టింది. ఆ చిగురు మొక్కవ్వాలని, ఆ మొక్క వృక్షం అవ్వాలని మనం కోరుకుందాం. మనుషులు కూడా మారి మునుపట్లాగా ఆ చెట్టు కింద సేద తీరాలి అని ఆశిద్దాం. ఎందుకంటే టెక్నాలజీ మనుషుల్ని కలపాలి కాని మనుషుల్ని విడదీయకూడదు.